I don't want this Kubernetes server, so I'll just వై ఎస్ఎస్ఎల్ అన్నది లైక్ ఒక బేసిక్ కాన్సెప్ట్ కింద చెప్తాను. ఫర్ సపోజ్ ఇప్పుడు నా వెబ్సైటే ఉంది, లైక్ haridev.shop. ఇట్స్ లైక్ అ డూప్లికేట్ వెబ్సైట్. అండ్ వాట్ హ్యాపెన్స్ ఇస్, ఇప్పుడు మీరే వచ్చారు ఆ గోల్డ్ షాప్. ఫర్ సపోజ్ ఇట్స్ నాట్ ఎ డూప్లికేట్ వెబ్సైట్, ఇట్స్ లైక్ నియర్ వెబ్సైట్ అనమాట. లైక్ వెబ్సైట్ ఈజ్ అప్ తనిష్క్ అనుకోండి అది. సో ఆషాఢం మాసం ఏదో వచ్చింది. సో ఇక్కడ మీరేం చేస్తారు అంటే నా సైట్కి వచ్చి లైక్ గోల్డ్ తక్కువ ఉందని చెప్పి మీరు కొండ స్టార్ట్ చేస్తారు. అట్ దట్ టైమ్ వాట్ హ్యాపెన్స్ ఇస్, ఫర్ పేమెంట్ నేను మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతాను. సో యాజ్ అ యూజర్ మీరు ఇక్కడ బ్రౌజర్ దగ్గర ఉన్నారు అండ్ దిస్ ఇస్ మై సర్వర్, లైక్ AWS హోస్టింగ్ సర్వర్ అనుకోండి ఇది. సో ఇది మీ బ్రౌజర్, అంటే మీరు క్రోమ్లో నా వెబ్సైట్ యాక్సెస్ చేస్తున్నారు. సో మీరు యాక్సెస్ చేసిన లింక్ తీసుకెళ్ళి నా ఫైల్కి తగులుతుంది, నా సర్వర్లో నుంచి మీరు యాక్సెస్ చేస్తున్నారు. సో దట్స్ హౌ కమ్యూనికేషన్ హ్యాపెన్స్. సో ఇక్కడ మీరు బ్రౌజర్లోని ఎలాగైతే డీటెయిల్స్ ఎంటర్ చేస్తారో, లైక్ మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్, ఫర్ సపోజ్ క్రెడిట్ కార్డ్ అది ఇది డీటెయిల్స్ ఎంటర్ చేస్తారో, లైక్ వాట్ హ్యాపెన్స్ నౌ ఇస్ అ మిడిల్ మ్యాన్ కమ్స్. ఇక్కడ మిడిల్ మ్యాన్ని మనం హ్యాకర్ అనుకుందాం. సో ఈ హ్యాకర్ ఏం చేస్తాడు అంటే, లైక్ ఈ డేటా, లైక్ మీరు క్రెడిట్ కార్డ్ డేటా ఇస్తున్నప్పుడు నా సర్వర్కి వచ్చేలోపు ఇఫ్ ఈజ్ ఏబుల్ టు లైక్ క్రాక్ ఇట్, మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఎలా ఎంటర్ చేశారో సేమ్ డీటెయిల్స్ వాడి దగ్గరికి వెళ్ళిపోతుంటాయి అన్నమాట. ఫర్ సపోజ్ యూ ఎంటర్డ్ ఫర్ లైక్ అంటే మీ క్రెడిట్ కార్డ్ లైక్ 1 2 3 4 అని ఉంది అంటే వాడికి 1 2 3 4 అని కనిపిస్తుంది. ఇట్స్ లైక్ యువర్ డేటా ఈస్ కంప్లీట్లీ ఎక్స్పోజ్డ్ హియర్. సో ఇక్కడ మనం బికాస్ దిస్ ఇస్ మై వెబ్సైట్ ఈజ్ నాట్ SSL. ఫర్ సపోజ్ రివర్స్లోని ఇప్పుడు నా వెబ్సైట్ SSL ఉంది. ఇక్కడ ఏమవుతుంది అంటే, ద మూమెంట్ యూ ఎంటర్ యువర్ డీటెయిల్స్ క్రెడిట్ కార్డ్ 1 2 3 4 రైట్, అండ్ ద మిడిల్ మ్యాన్ కమ్స్. ఇక్కడ మీ డేటా ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్మిట్ అవుతున్నప్పుడు దిస్ గెట్స్ ఎన్క్రిప్టెడ్ అనమాట. దిస్ గెట్స్ లైక్ #4234 సంథింగ్ అట్లా. సో ఇక్కడ ఈ డేటా మళ్ళీ ఇప్పుడు తీసుకొని ఈ హ్యాకర్ దగ్గరికి వెళ్ళినప్పుడు హీ విల్ నాట్ బీ ఏబుల్ టు యూజ్ దట్ డేటా, బికాజ్ #3 4 అన్నది లైక్ వీడు దీన్ని డీకోడ్ చేయలేడు. అన్లెస్ హీ హ్యాస్ సమ్ కీ టు డీకోడ్ దిస్, టు ఎన్క్రిప్ట్ దిస్, హీ విల్ నాట్ బీ ఏబుల్ టు డూ ఎనీథింగ్. అండ్ దీన్ని డీక్రిప్ట్ చేయడానికి కీ ఎక్కడుంది అంటే ఓన్లీ మన సర్వర్లో మాత్రమే ఉంది మాట. సో ఇక్కడికి మళ్ళీ మన సర్వర్ దగ్గరికి వచ్చాక సో 1 2 3 4 ఇట్ చేంజెస్ మాట. సో దాట్ వే లైక్ SSL ఇస్ సెక్యూర్డ్ మాట. సో అందుకు లైక్ బీట్ ఎనీ వెబ్సైట్ SSL లేనిదే లైక్ నాట్ ఈవెన్ అ సైట్ వర్క్స్, అ బిజినెస్ కెనాట్ గో వితౌట్ SSL. సో ఇఫ్ యూ సీ ఈవెన్ హియర్ ద కనెక్షన్ ఇస్ సెక్యూర్. సో సేమ్ అదే మేబీ లైక్ ప్రతి దాంట్లో మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, haridev.shop కనెక్షన్ ఈజ్ నాట్ సెక్యూర్ అంటది. వై ఇస్ దిస్ నాట్ కమింగ్, 1 సెకండ్. The deploy server IP 16.171.140.164. Okay. Okay, I think it's taking a response time. యా ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే లైక్ నాట్ సెక్యూర్ వచ్చింది. అది సైట్ కొద్దిగా స్లోగా లోడ్ అవుతుంది. ఎందుకు అంటే లైక్ సైట్ ముందు నేను SSL కన్ఫిగర్ చేస్తాను యాజ్ అ పార్ట్ ఆఫ్ టెస్టింగ్. సో అందుకే ఇది ఏమంటుంది అంటే, నేను ఆల్రెడీ బ్రౌజర్ డేటా ఎక్స్చేంజ్ చేసుకున్నాను, haridev.shop అన్నది యాక్చువల్గా కొద్దిగా సెక్యూర్డే, బట్ ఏమైందో నాకు తెలియదు. సడన్గా వాడు లైక్ SSL రిమూవ్ అయిపోయింది, మేబీ హ్యాకర్ మధ్యలో ఎంటర్ అయినట్టున్నాడు. సో ఐ విల్ నాట్ అలౌ యూ అంటుంది. సో యువర్ కనెక్షన్ టు దిస్ సైట్ ఈజ్ నాట్ సెక్యూర్. The same thing which I told, you should not enter any sensitive information on this site, for example passwords or credit cards, and it could be stolen or attacked, as simple as that. So if you want your site to be secured ante people manalni nammali ante like you need to have SSL. ikkada em avutadi ante the same concept మాట, SSH అన్న కాన్సెప్ట్ లాగే ఇక్కడ మీరంటూ లైక్ ఒక సర్టిఫికెట్ జనరేట్ చేస్తారన్నమాట. లైక్ వెన్ ఎవర్ యూ ఎంటర్ రైట్, లైక్ ఒక వెబ్సైట్ ఎంటర్ చేస్తున్నప్పుడు సర్టిఫికేట్ అథారిటీస్ అని ఉంటాయి అన్నమాట. సో దీస్ సర్టిఫికేట్ అథారిటీస్ కెన్ బీ ట్రస్టెడ్ బై బ్రౌజర్స్. లైక్ ఈ సర్టిఫికేట్ అథారిటీస్ కొన్నిసార్లు లైక్ అమెజాన్ అవుతుంది, గూగుల్ అవుతుంది, లైక్ హూ ఎవర్ ప్రొవైడ్స్ SSL సర్టిఫికేట్స్ దే ఆర్ సర్టిఫికేట్ అథారిటీస్ అన్నమాట. మీరు ఎప్పుడైతే లైక్ SSL కొంటారో లైక్ యుల్ హ్యావ్, మీరు ఒక CSR అండ్ ప్రైవేట్కి జనరేట్ చేసి మీరు కొన్న SSLకి లింక్ చేస్తారు. లింక్ చేశాక ఏమవుతుంది అంటే వెన్ ఎవర్ యూ యాక్సెస్ అ వెబ్సైట్, ఆ వెబ్సైట్లోని లైక్ డేటా ఎక్స్చేంజ్ అవుతుంటుంది అన్నమాట. సో నా సర్వర్ వెళ్ళి నా డేటా పంపిస్తుంది.
సో ఇది నా ప్రైవేట్ కీ అండ్ ఇది నా డేటా, నువ్వు చెక్ చెయ్యు కనెక్షన్ సెక్యూర్డ్గా ఉందో లేదో అని చెప్పి నువ్వు చెక్ చేసుకో అని చెప్తుంది. సో ఇక్కడ బ్రౌజర్స్ ఏం చేస్తాయంటే, బ్రౌజర్స్లో డిఫాల్ట్ జస్ట్ లైక్ ఆ పబ్లిక్ కీస్ మనం ఎలా పెట్టాం సర్వర్లో, డిఫాల్ట్ అలా అన్నీ సెట్ అయిపోయి ఉంటాయి అన్నమాట. సో ఇది నాకేం చేస్తుంది అంటే సర్వర్లోని నువ్వు చెక్ చేసుకో అని చెప్తుంది. సో ఆ బ్రౌజర్ మొత్తం అన్నీ చెక్ చేసి యా యువర్ సెక్యూర్డ్ అని చెప్పేసి తిరిగి ఒక పబ్లిక్ కీ పంపుతుంది. అండ్ ఆ పబ్లిక్ కీ అనేది డీక్రిప్ట్ చేయాలి అంటే ప్రైవేట్ కీ అనేది మన సర్వర్ దగ్గరే ఉంది. సో దిస్ ఈజ్ జస్ట్ లైక్ అన్ ఓవర్ వ్యూ. సో దాట్స్ ఎస్ఎస్ఎల్. ఇక్కడ ఎస్ఎస్ఎల్ ఏంది అంటే మీకు ఎస్ఎస్ఎల్ అనేది ఒక సైట్లో కూడా ఫ్రీగా ఇస్తాడు అనమాట. సో దట్ సైట్ ఈస్ కాల్డ్, మేబీ ఇఫ్ యూర్ ఇంట్ ఐటీ యూ వుడ్ హ్యావ్ లిజన్, లైక్ ఐ మీన్ కొన్ని వాడతారు, లైక్ నాట్ ఐటీ, లైక్ మోస్ట్లీ సిఎంఎస్ టెక్నాలజీస్ వాడతారు, లైక్ వర్డ్ ప్రెస్ వీళ్ళందరూ లెట్స్ ఎన్క్రిప్ట్ అని చెప్పేసి. సో ఇఫ్ యూ గో ఫర్ లెట్స్ ఎన్క్రిప్ట్, ఇక్కడ లెట్స్ ఎన్క్రిప్ట్ ఏంటి అంటే లైక్ ఇఫ్ యూ సీ, బికాజ్ మీరు బిజినెస్ చేయాలి, మనం బిజినెస్ చేయాలి అంటే లైక్ క్రోమ్కి, ఏడబ్ల్యూఎస్కి, లైక్ దీస్ ఆల్ లైక్ గెట్ ఇన్ టు పిక్చర్ కాబట్టి. హవెవర్ ఎవరు బిజినెస్ చేయాలన్నా దే యాక్సెస్ త్రూ క్రోమ్ ఆర్ లైక్ దే హ్యావ్ ఏడబ్ల్యూఎస్ సర్వర్స్ ఆర్ ఫేస్బుక్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దీస్ ఆల్ స్పాన్సర్ అనమాట. జస్ట్ లైక్ దట్ ఇట్స్ అన్ ఎన్జిఓ సైట్, దో ఇట్స్ స్పాన్సర్డ్, దో ఇంత పెద్ద పెద్ద కంపెనీలు స్పాన్సర్ చేస్తున్నా సరే లైక్ కంపెనీస్ డోంట్ ప్రిఫర్ దిస్ సైట్ దో దే హ్యావ్ లైక్ ఫ్రీ ఎస్ఎస్ఎల్. దానికి రీజన్ ఏంది అంటే, మేబీ 1 second I can show you, maybe hope this comes. నా నెట్ స్లోగా ఉన్నట్టుంది. Not here, not here. I think this is not the site I saw. Fine, I'll just give an overview. సో కంపారిజన్ ఉంది ఒక దగ్గర, అది ఎక్కడ ఏ సైట్లో చూసాను మర్చిపోయాను నేను. ఫర్ సపోజ్ లెట్స్ ఎన్క్రిప్ట్లో మీరు ఎస్ఎస్ఎల్ తీసుకున్నారు అండ్ ఇంకొకటి గోడాడీలో తీసుకున్నారు, లైక్ గోడాడీ అండ్ నేమ్ చీప్ అండ్ హోస్టింజర్, లాట్ ఆఫ్ సైట్స్, ఈవెన్ ఏడబ్ల్యూఎస్ ప్రొవైడ్స్ ఎస్ఎస్ఎల్ అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది అంటే లైక్ గోడాడీ లెట్స్ ఎన్క్రిప్ట్లో తీసుకుంటున్నప్పుడు లెట్స్ ఎన్క్రిప్ట్లో సపోర్ట్ అన్నది కమ్యూనిటీ నుంచి వస్తుంది అన్నమాట. యూ విల్ నాట్ హ్యావ్ ఇమీడియట్ సపోర్ట్. అంటే లైక్ వెబ్సైట్లో డేటా లీక్ అయిపోయింది, నాకు ఎవరైనా హెల్ప్ చేయండి అంటే లెట్స్ ఎన్క్రిప్ట్ రాడు, ఎందుకంటే ఇట్స్ కంప్లీట్లీ ఎన్జిఓ సైట్ అండ్ కమ్యూనిటీ, ఇట్స్ కంప్లీట్లీ కమ్యూనిటీ సపోర్ట్ మాట. ఫర్ సపోజ్ ప్రాబ్లం పెట్టారు, ఇఫ్ ఐఎమ్ ఇన్ ద కమ్యూనిటీ, నాకు సాల్వ్ చేయడం వచ్చు అంటే నేను సాల్వ్ చేస్తాను. ఇట్స్ జస్ట్ అ ఫ్రీ సైట్. ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు హెల్ప్ యూ ఐ హెల్ప్ యూ, ఎదర్ లైక్ ఇట్స్ యూ విల్ గో టు హెల్ అనమాట, అంతే, ఐ లీవ్ ఇట్. సో అందుకే లెట్స్ ఎన్క్రిప్ట్ ఎవరు ప్రిఫర్ చేయరు. సో గోడాడీ, హోస్టింజర్, లైక్ దీస్ పీపుల్ దే ప్రిఫర్ ఎస్ఎస్ఎల్ ఫ్రమ్ దిస్. మోస్ట్లీ గోడాడీ ప్రిఫర్ చేస్తారు ఎక్కువ, లేదా ఏడబ్ల్యూఎస్. ఎందుకు అంటే దేర్ అనదర్ వన్ మోర్ థింగ్, మీరు గోడాడీ అండ్ హోస్టింజర్, నేమ్ చీప్ వీటిల్లో ఎస్ఎస్ఎల్ తీసుకుంటే మీకేమవుతుంది అంటే లైక్ దే ఫెయిల్ టు కీప్ దేర్ ప్రామిస్. అంటే లైక్ ఎస్ఎస్ఎల్ అనేది మీ డేటా ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది, డీక్రిప్ట్ అవ్వదని చెప్తారు. ఫర్ సపోజ్ సమ్ అటాకర్ కేమ్ అండ్ దే టుక్ ఆఫ్ యువర్ డేటా, దే వర్ ఏబుల్ టు డీక్రిప్ట్, then this GoDaddy or whatever SSL site you took, they'll pay you like $10,000 or $20,000. ఏ సర్టిఫికేట్ తీసుకున్నారో దాన్ని బట్టి పే చేస్తారన్నమాట. సో అలాగా, అందుకని చెప్పేసి సో ఇట్స్ బోత్ వే బెనిఫిషియల్ అని చెప్పేసి దే నెవర్ గో ఫర్ లెట్స్ ఎన్క్రిప్ట్. లెట్స్ ఎన్క్రిప్ట్ మీ డేటా డీక్రిప్ట్ అయిపోయింది హ్యాకర్ దగ్గర అంటే ఇట్ విల్ నాట్ ప్రొవైడ్ ఎనీ సపోర్ట్. సో ఫర్ స్మాల్ బిజినెసెస్ లెట్స్ ఎన్క్రిప్ట్ ఇస్ గుడ్, బట్ ఫర్ బిగ్ బిజినెసెస్ అండ్ లైక్ విచ్ డేటా ఈజ్ వెరీ సెక్యూర్ అండ్ వెరీ ఇంపార్టెంట్, లైక్ గోడాడీ, హోస్టింజర్ వీటిల్లోనే ఎస్ఎస్ఎల్ తీసుకోవాలన్నమాట. సో ఈవెన్ ఇఫ్ ఇట్స్ కాస్ట్లీ పీపుల్ గో ఫర్ దిస్ అనమాట. నేను యాక్చువల్ ఒక్కొక్కడు ఒక ఎస్ఎస్ఎల్, ఇట్స్ కైండ్ ఆఫ్ మార్కెట్ అనమాట, ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్స్తో సెల్ చేస్తారు. ఫర్ సపోజ్ నేను తీసుకున్న ఎస్ఎస్ఎల్ వచ్చేసి ఇఫ్ యూ సీ ఇట్స్ నేమ్ చీప్ నుంచి తీసుకున్నా, ఐ విల్ షో యూ. ఇట్స్ జస్ట్ ఫర్ టెస్ట్ పర్పస్ కాబట్టి ఐ జస్ట్ టుక్ ఇట్ ఫ్రమ్ నేమ్ చీప్. So if you see it's just 497 rupees per year. If I go for GoDaddy, it's just that బ్రాండ్కి వాల్యూ ఉంటుంది కాబట్టి నేమ్ చెప్పి మళ్ళీ వచ్చింది. ఓకే ఫైన్. You see it's like 3,000 per year. So a huge difference. It's because of the brands అనమాట. As simple as that. ఐఫోన్కి నార్మల్ చైనా ఫోన్కి అట్లా లైక్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నప్పుడు లైక్ దే ఇంక్రీజ్ ద ప్రైజెస్.
అండ్ మోర్ ఓవర్ లైక్ గోడాడీ అన్నది లైక్ అఫీషియల్ వెబ్సైట్ కాబట్టి ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ దేర్, సో ఇట్ విల్ బి హ్యూజ్ రెస్పాన్సిబుల్ కాబట్టి దే విల్ హ్యావ్ అ లైక్ హ్యూజ్ టీమ్ లైక్ విచ్ హ్యాస్ టు లైక్ గివ్ కంటిన్యూస్ సపోర్ట్స్, అండ్ దీస్ ఆర్ లైక్ ఎమర్జింగ్ కంపెనీస్ స్టిల్. సో దట్స్ వై అంటే వీటి ప్రైస్ లైక్ మార్కెట్లోకి రావాలి కాబట్టి దే కీప్ ఎ లెస్ ప్రైస్. సో ఐ టుక్ దిస్. సో ఒక్కసారి లైక్ ఎస్ఎస్ఎల్ కొనేసాక డైరెక్ట్గా మీ సైట్లోకి ఎస్ఎస్ఎల్ రాదు, యూ హ్యాడ్ టు మేక్ ఫ్యూ చేంజెస్. థియరీ ఎస్ఎస్ఎల్ క్లియర్ కదా అందరికీ, ఆర్ డూ హ్యావ్ ఎనీ క్వైరీస్? అంటే ఇక్కడ నేను ఇంకా ప్రాక్టికల్కి వెళ్ళిపోతాను, హౌ టు కన్ఫిగర్ అని చెప్పి. ఓకే 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 యా మ్యూట్ చేసేయండి ఇంకా ఫైన్. యా నేను తీసుకున్న ఎస్ఎస్ఎల్ ఇది, ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్. ఇట్స్ జస్ట్ దట్ నాకు ఇక్కడ చీప్గా దొరికింది కాబట్టి ఇది తీసుకున్నా, నథింగ్ మోర్. సో ఫస్ట్ థింగ్ వెన్ ఎవర్ యూ గెట్ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్ రైట్, యూ బై, యూ హ్యాడ్ టు యాక్టివేట్ ఇట్ ఫస్ట్. చూసారు యాక్టివ్ అని ఉంది, జనరల్గా నేను ఆల్రెడీ లైక్ డౌన్లోడ్ చేసుకున్నా, బట్ జస్ట్ టు షో యూ రెన్యూ చేస్తున్నాను నేను, ఐ మీన్ రీఇష్యూ చేస్తున్నా. ఇక్కడ చూసుకున్నట్టంటే ఇది సిఎస్ఆర్ అడుగుతుంది, లైక్ సర్టిఫికేట్ సైన్ ఇన్ రిక్వెస్ట్ అని చెప్పి. సో ఏ డొమైన్కి అయితే మనం లైక్ దీన్ని లింక్ చేయాలనుకుంటున్నామో ఆ డొమైన్ కంటూ మనం ఎలాగైతే లైక్ కీ పేర్ జనరేట్ చేసామో ఇక్కడ మనం సిఎస్ఆర్ అండ్ కీ జనరేట్ చేస్తాం అన్నమాట, లైక్ యూజింగ్ వన్ కమాండ్. లెట్ మీ షో యూ, సిన్స్ దీస్ కమాండ్స్ ఆర్ యాక్చువల్గా లైక్ గూగుల్లోనే దొరికేస్తాయి. ఐ విల్ కీప్ ఇట్ ఇన్ ద బ్లాగ్ లేటర్. Where's my browser? Okay, this, not this, sorry, సర్వర్ ఎక్కడ ఉందా నాది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క బ్రౌజర్ ఓపెన్ అయిపోయిందా, సారీ అబౌట్ దిస్. క్రోమ్లోనే ఉంది. అదే బ్రో నాకు దొరకట్లేదు. ఫైన్, యా దొరికింది, గ్రేట్. ఇది కుబర్నెటిస్, ఇది అవసరం లేదు మనకి. సో ఐఎమ్ గోయింగ్ టు దిస్ సర్వర్, ఏడబ్ల్యూఎస్లోనే కాదు లైక్ ఎనీవేర్, అంటే సేమ్ సర్వర్లోనే మీరు పెట్టాలని లేదు, యూ కుడ్ డూ ఇట్ ఇన్ ఎనీ సర్వర్ మాట. ఓకే స్విచ్ యూజర్కి ఐ హ్యాడ్ టు లైక్, సిన్స్ I already generated, I am just creating a separate directory. Okay, I like this. Okay, cannot create directory. ఏంది ఇది, టెస్ట్ 2. ఓకే టెస్ట్ 3 వర్క్ చేశాను. ఎస్, ద ఫస్ట్ కమాండ్ లైక్ వీ యూస్ లైక్ ఎస్ఎస్ఎల్ తీసుకోగానే ఫస్ట్ మీకు డైరెక్ట్ రాదు కాబట్టి లైక్ కొన్ని కీస్ ఇవన్నీ జనరేట్ చేయాలి యాక్టివేట్ చేయడానికి, అది మీ డొమైన్ అని చెప్పి. ఫస్ట్ థింగ్ యూ డూ ఇస్ యూల్ రన్ దిస్ కమాండ్. ఇక్కడ ఏంది అంటే లైక్ కీ అవుట్ అంటే లైక్ అవుట్పుట్ ఫర్ దిస్ ఫైల్ అని చెప్పి, ఐ కుడ్ గివ్ ఎనీథింగ్ అనమాట. సో టెస్ట్ డాట్ కీ అని ఇస్తాను నేను ఇక్కడ, అండ్ ఇక్కడ టెస్ట్ డాట్ సిఎస్ఆర్. So it will generate a CSR and a private key for me. Can't open, permission denied, fine, sorry about it. So you could leave this country name వదిలేయచ్చు, స్టేట్ if you want to fill you could fill. ఇవేవి అంత ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ ఇది మెయిన్ మనకి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అన్నమాట. నా డొమైన్ హరి డెవ్ డాట్ షాప్ కాబట్టి, సో హరి _dev .shop. So www, you will not keep HTTP. Okay, వాయిస్ క్లియర్గా ఉంది కదా బ్రో? ఫైన్, యా ఓకే ఫైన్. సో www.haridev.shop, క్లియర్గానే ఉంది. మ్యూట్ చేసేయండి బ్రో. సో కామన్ నేమ్ ఇలా ఇస్తాం, www.haridev.shop అని చెప్పేసి. సో ఈమెయిల్ అడ్రస్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ యూ కెన్ గివ్, ఎల్స్ యూ కెన్ ఇగ్నోర్. ఓకే మనది జనరేట్ అయిపోయింది. ఇఫ్ యూ సీ దేర్ ఆర్ 2 దట్ జనరేటెడ్. బ్రో ఒక్క నిమిషం సాగర్ బ్రో, సారీ టు ఇంటరప్ట్. ఒక్కసారి టెస్ట్ 3 అది డైరెక్టరీ క్రియేట్ చేసావా, ఒక్కసారి అవి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయవా?
జస్ట్ నేను డైరెక్టర్ ఒకటి క్రియేట్ చేశాను బ్రో. టెస్ట్ 1 టెస్ట్ 2 ఆల్రెడీ ఉంది కాబట్టి క్రియేట్ అవ్వలేదు. ఐ జస్ట్ గేవ్ దిస్ కమాండ్ ఓకే ఓకే. CMKDIR టెస్ట్ అండ్ 1. మనం అమెజాన్ లోనే ఎందుకు కనెక్ట్ చేస్తున్నాం అమెజాన్ ఈ సర్వర్ లో? మీరు ఎక్కడైనా రన్ చేయొచ్చు ఇది. యూ కెడ్ రన్ ఇట్ ఓకే ఎనీవేర్. ఓకే బట్ మనకు ఓకే కావాల్సింది ఇది సిఎస్ఆర్ అండ్ కీ జనరేట్ అయితే ఈ రెండు మెయిన్ మనకి. మీరు ఎక్కడైనా కమాండ్ రన్ చేసుకోవచ్చు వేర్ ఎవర్ దేర్ ఇస్ సిఎల్ఐ. ఓకే ఓకే. మ్యూట్ సారీ టు చేసేయండి. సారీ టు ఇంటరప్ట్ బ్రో. యా యా. కంటిన్యూ సారీ. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే లైక్ ఈ సిఎస్ఆర్ని తీసుకొని సో మనం ఇక్కడ ఈ సిఎస్ఆర్లోని కామన్ నేమ్ అనేది www.haridev.shop అని ఇచ్చాం కదా. సో ఈ సిఎస్ఆర్కి అది లింక్ అయిపోయింది ఆ డొమైన్, యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో ఇక్కడ మనం నేమ్ చిప్ ఓకే ఫైన్. ఎప్పుడైతే మనం సిఎస్ఆర్ ఇస్తామో దిస్ విల్ పికప్ లైక్ haridev.shop అనేది లైక్ ఈజీగా అది పిక్ చేసుకుంటుంది. ఇఫ్ ఐ గివ్ దిస్ ఇట్ విల్ సే వై ఇట్స్ నాట్ కమింగ్. ఓకే ఫైన్. జనరల్గా ఇలా రాకూడదు. ఫైన్. జస్ట్ ద సిఎస్ఆర్ ఆటోమేటిక్గా ఇది www.haridev.shop అని ఇచ్చుకుంటుంది. ఇక్కడ ప్రైమరీ డొమైన్ మనం రాయడానికి అవ్వదు. సో అన్లెస్ లైక్ యూ క్రియేట్ సిఎస్ఆర్ విత్ సిఎన్ ద వే ఐ షోడ్ యూ, ఇది ఇక్కడ రాదు మాట, డిస్ప్లే అవ్వదు. సో దట్ వన్ థింగ్. నెక్స్ట్కి వెళ్ళేసరికి ఏంటంటే లైక్ ఇది ఈ డొమైన్ మీరే వాడుతున్నారు, లైక్ ఈ డొమైన్ మీదే అని చెప్పడానికి మాట. సో యూ కుడ్ డూ ఎనీథింగ్. యాడ్ సీనేమ్ రికార్డ్ చేయగానే మీకు ఒక టార్గెట్ ఒక వాల్యూ అని చెప్పి రెండు ఇస్తాడు వాల్యూస్. సో ఇక్కడ ఏం చేస్తారంటే సేమ్ థింగ్ యాడ్ సీనేమ్ రికార్డ్ అని చెప్పి లైక్ ఆప్షన్ సెలెక్ట్ చేయగానే ఐఎమ్ నాట్ గోయింగ్ ఫర్ ఇట్ యాజ్ ఆఫ్ నౌ బికాజ్ ఐ ఆల్రెడీ హ్యావ్ ఇట్ కాబట్టి. సో టార్గెట్ అన్నది ఇక్కడ చూపిస్తుంది. సో టార్గెట్ అనేది సంథింగ్ లైక్ ఇలా ఉంటుంది. టార్గెట్ అనేది సంథింగ్ లైక్ haridev.shop అని చెప్పి ఇలా ఇస్తాడు. యూ షుడ్ నాట్ ఎంటర్ దిస్ haridev.shop ఎందుకంటే లైక్ సీనేమ్ రికార్డ్కి బై డిఫాల్ట్ గోడాడీ పిక్ చేసుకుంటుంది ఇది కాబట్టి. మీరు ఇది కూడా ఎంటర్ చేశారు haridev.shop అంటే లైక్ ఇట్ విల్ పిక్ లైక్ దిస్ మాట. సో అందుకు లైక్ ఈవెన్ దో టార్గెట్ వాల్యూ ఇది డిస్ప్లే చేసినా సరే యూ విల్ ఓన్లీ ఎంటర్ దిస్ వాల్యూ టిల్ హియర్ అండ్ ద వాల్యూ వుడ్ బి ద సేమ్ అనమాట. సో వాల్యూ అనేది లైక్ అక్కడ ఎలా అయితే డిస్ప్లే చేస్తాడో సీనేమ్ అండ్ రికార్డ్ మీరు ఇవ్వగానే సో హీల్ డిస్ప్లే దాట్. ఒక్కసారి లైక్ ఈ సీనేమ్ రికార్డ్ పెట్టగానే ఓకే ఇది వీడి డొమైనే, సో ఈడి డొమైన్కే వీడు ఎస్ఎస్ఎల్ అడుగుతున్నాడు అని చెప్పి లైక్ నేమ్ చిప్ వాళ్ళు వెరిఫై చేసుకొని దిల్ గివ్ యూ అన్ ఎస్ఎస్ఎల్ ఫైల్. ఇట్ మైట్ టేక్ 1 day to 2 days లైక్ అలా లైక్ దిల్ టేక్ సమ్ టైమ్ ఫర్ వెరిఫికేషన్ మాట. ఇప్పుడు నేను ఇది కానీ సీనేమ్ రికార్డ్ ఇస్తే లైక్ మళ్ళీ కొత్త సర్టిఫికేట్కి మళ్ళీ వెరిఫికేషన్ వెళ్తుంది కాబట్టి ఐఎమ్ నాట్ గివింగ్ ఇట్. సో ఒక్కసారి లైక్ ఇది అయిపోయాక లైక్ వాట్ దిల్ గివ్ ఇస్ మీకు యాక్టివ్ అయిపోతుంది ఇంకా. సో అది మీ డొమైనే కాబట్టి మీరే సిఎస్ఆర్ క్రియేట్ చేశారు అంత కాబట్టి లైక్ వన్స్ యూ డౌన్లోడ్ ఇట్ రైట్ you will get a zipped file something that looks like this. So ఇది మీ SSL certificate. ఇవి మీకు ఇచ్చిన SSL certificates మాట. Now what we had to do is ఇప్పుడు మన డొమైన్ అన్నది కుబర్నెటిస్లో రన్ అవుతుంది కాబట్టి what we'll do we'll have to like ఫస్ట్ ఏంటంటే లైక్ ఈ ఫైల్స్ అనేవి మన సర్వర్లోకి తీసుకురావాలి. లైక్ ఎందులో అయితే మన కుబర్నెటిస్ రన్ అవుతుందో ఆ సర్వర్లోకి తీసుకొస్తాం మనం. GitHub is logged in. జనరల్గా లైక్ యూ కుడ్ యూజ్ WinZip ఆర్ ఎనీథింగ్ అంటే ఆ సర్వర్లోకి రావడానికి. నేను GitHub వాడుకుంటున్నాను. సో వాట్ ఐమ్ డూయింగ్ ఇస్ న్యూ SSL సిన్స్ దిస్ షుడ్ బి లైక్ వెరీ కాన్ఫిడెన్షియల్. ఇక్కడ జస్ట్ డెమో పర్పస్గా నేను తీసుకున్నా కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ఇట్. లైక్ క్రియేట్ రిపాజిటరీ అండ్ దెన్ upload an existing file. So I'm uploading this like నా certificates file ఇక్కడ అప్లోడ్ చేసుకుంటున్నా. commit changes అంటే జనరల్గా నేను సర్వర్లోకి తీసుకొస్తున్నా. there would be multiple ways to bring into server, either to copy to S3 bucket and bring it or like WinZip యూస్ చేసి server credentials యూస్ చేయొచ్చు. this is the easy way I take actually. సో నేనేం చేస్తాను అంటే git clone ఓకే అండ్ test3కి వెళ్తాం బెటర్. ఐ విల్ యూజ్ ఎవ్రీథింగ్ అట్ వన్స్. cd test3
ఓకే. ఇది ఇది కూడా యూస్ చేసి క్రియేట్ చేసిన నేను అలా చేయట్లే. ఇఫ్ యూ సీ ఐ హ్యావ్ ద ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ హియర్. ఇక్కడ మీరు చూసుకున్నట్టంటే ఇది డాట్ జిప్ అని ఉంది కదా, లైక్ లైనక్స్లోని మనం డాట్ జిప్ ఫైల్స్ అన్నది అన్జిప్ యూస్ చేసి చేస్తాం అన్నమాట. లైక్ దేర్ ఆర్ 2 kinds ఆఫ్ కంప్రెషన్స్ హియర్. ఒకటి జిప్, ఇంకొకటి టార్. వి కుడ్ డిస్కస్ వెన్ ద టైమ్ కమ్స్. జనరల్గా ఇది జిప్ కదా, సో ఐ విల్ జస్ట్ ఇన్స్టాల్ అన్జిప్ అనమాట. ఇఫ్ ఇట్స్ ఆల్రెడీ దేర్ ఇట్ విల్ సే ఇట్స్ ఆల్రెడీ దేర్. ఓకే, unzip is already installed, so I'm going to just unzip it. Okay, fine. మొత్తం sudo యూస్ చేసి క్రియేట్ చేసిన డైరెక్టరీ కాబట్టి ఇట్స్ ఆస్కింగ్ మీ దిస్. ఓకే, సో నాకు ఇవన్నీ వచ్చేసాయి కదా, లైక్ CA డాట్ బండిల్, డాట్ సర్ట్, P7B ఇవి వచ్చేసాయి. సో నౌ వాట్ ఐ హ్యాడ్ టు డూ ఇస్ ఐ హ్యాడ్ టు లైక్ నేను మొత్తం లైక్ ఇఫ్ యూ రిమెంబర్ నేను కుబర్నెటిస్ మొత్తం ఇంగ్రెస్ యూస్ చేసి కదా చేస్తున్నా. లైక్ ఇంగ్రెస్ నా డొమైన్ మెయిన్ ఉంది, సో నేను ఇంగ్రెస్ ఫైల్ అప్డేట్ చేయాలి. లైక్ ఇఫ్ ఐ వాంట్ టు అప్డేట్ అన్ ఇంగ్రెస్ ఫైల్, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే లైక్ దిస్ అ కుబర్నెటిస్ అఫీషియల్ డాక్యుమెంట్. అండ్ అఫీషియల్ డాక్యుమెంట్లో నార్మల్గా SSL ఉంటే ఏం చేయాలి అంటే యూ హ్యావ్ టు యాడ్ దిస్ 4 lines టు అవర్ ఎగ్జిస్టింగ్ మేనిఫెస్ట్ ఫైల్ అన్నమాట. సో టు యాడ్ దిస్ యూ నీడ్ ఎ సీక్రెట్ అన్నది ఎయిదర్ యూ కుడ్ యూజ్ దిస్ లైక్ ఒక base64 కమాండ్ ఎన్క్రిప్ట్ చేసి ఆ base64 తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవచ్చు, లేదా అనదర్ వే ఈజ్ టు క్రియేట్ యూజింగ్ ఇంపరేటివ్ కమాండ్స్ మాట. ఇప్పటివరకు నేను చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ లైక్ మేనిఫెస్ట్ ఫైల్స్ యూస్ చేశాను, బట్ లైక్ మోస్ట్ దే విల్ నాట్ యూజ్ మేనిఫెస్ట్ ఫైల్. ఇప్పుడు సర్టిఫికేషన్కి వెళ్ళినా దేనికి వెళ్ళినా సరే, లైక్ ఈవెన్ ఇఫ్ యూఆర్ ఇన్ కంపెనీ, మేనిఫెస్ట్ ఫైల్ రాయడానికి లైక్ ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి మోస్ట్లీ విల్ యూజ్ ఇంపరేటివ్ కమాండ్స్ అనమాట. ఇక్కడ కుబర్నెటిస్లో ఐ విల్ టేక్ ఇంపరేటివ్ కమాండ్స్. ఇక్కడ నేను మైక్రో కేటస్ వాడాను కదా, నేను ప్రతిసారి మైక్రో కేటస్ kubectl గెట్ సీక్రెట్ ఇలా కొట్టుకోవాలి. లైక్ దిస్ హ్యాడ్స్ ఆల్రెడీ దాట్. బట్ నేను ప్రతిసారి ఇప్పుడు ఫర్ సపోజ్ డైరెక్ట్గా kubectl గెట్ సీక్రెట్స్ కొట్టాను అంటే ఇట్ విల్ సే టు ఇన్స్టాల్, ఎల్స్ ఐ కుడ్ యూజ్ దిస్ కమాండ్ మాట, అలియాస్ kubectl ఈక్వల్ టు మైక్రో కేటస్ kubectl. బట్ ఇక్కడ ప్రతిసారి నేను కమాండ్ కొట్టుకోవాలి అంటే లైక్ ప్రతిసారి లాగిన్ అవి కొట్టుకోవాలంటే ఇట్స్ అన్ హెడ్ఏక్ ఫర్ మీ కదా. సో నేనేం చేస్తాను అంటే లైక్ సిస్టమ్ లాగిన్ అవ్వగానే లైక్ ఒక బ్యాష్ కమాండ్స్లో నేను పెట్టేసుకుంటాను అనమాట, సో దట్ ఐ డోంట్ హ్యావ్ టు యూజ్ దిట్ ఎనీమోర్ అని చెప్పి. సో వాట్ ఐమ్ గోయింగ్ టు డూ ఇస్, యాజ్ ఐ సెడ్, like to check hidden files, sorry, ls-a. So where is .bash rc, so this is the one that I need. sudo vi. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ alias కమాండ్ అప్డేట్ చేస్తాను అనమాట. సో బ్యాష్ కమాండ్స్ ఏవైనా సరే ఫస్ట్ ఈ bash.rc రన్ అవుతాయి లైక్ డైరెక్ట్గా. సో అందుకని చెప్పి alias kubectl equal to micro catus kubectl. Okay, ఇప్పుడు if I want to create a secret, kubectl get pods. Oh shit, ఇది ఎందుకు రావట్లేదు? What did I do wrong? Okay, fine. ఒకసారి లైక్ ఎప్పుడైతే అప్డేట్ చేసామో వీ హ్యాడ్ టు లైక్ సైన్ అవుట్ అండ్ సైన్ ఇన్ యూజర్. ఇప్పుడు లైక్ kubectl అంటే నేను ఇంక ప్రతిసారి ఆ కమాండ్ కొట్టవసరం లేదు మాట, ఇట్స్ జస్ట్ నౌ ఇట్స్ దేర్ అంతే. సో ఇక్కడ వరకు ఓకే కదా. నౌ లెట్స్ క్రియేట్ ఎ సీక్రెట్. యాజ్ ఐ టాకింగ్ ఇంపరేటివ్ కమాండ్స్లోని ఫస్ట్ ఏదైనా లైక్ ఈ బీట్ అ పాడ్ ఆర్ ఎనీథింగ్ మీకు రావట్లేదు అనిపిస్తే లైక్ యూ విల్ జస్ట్ క్రియేట్ సీక్రెట్ ఆర్ సంథింగ్ లైక్ క్రియేట్ పాడ్ ఆర్ ఎనీథింగ్. లైక్ కుబర్నెటిస్లో ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట, డాష్ హెల్ప్. సో ఇక్కడ ఏం చెప్తుంది డాష్ హెల్ప్లోని నీకు ఏ కైండ్ ఆఫ్ కావాలి, లైక్ సీక్రెట్స్ 3 types క్రియేట్ చేయగలను.
డాకర్ రిజిస్ట్రీ జనరిక్ టిఎల్ఎస్. ఇక్కడ టిఎల్ఎస్ అంటే లైక్ టిఎల్ఎస్ సీక్రెట్ అంటే ఇట్స్ జస్ట్ ఆర్ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ మాట. ఎస్ఎస్ఎల్ 2.0 వరకు లైక్ ఇట్ యూస్ టు బి లైక్ 2.3, ఎస్ఎస్ఎల్ 2.4 అలాగా. ఎస్ఎస్ఎల్ 3 నుండి అనుకుంటా ఎస్ఎస్ఎల్ని టిఎల్ఎస్ అని పిలవడం స్టార్ట్ చేశారు. సో ఈవెన్ ఎస్ఎస్ఎల్ అండ్ టిఎల్ఎస్ ఆర్ ద సేమ్. సో since I want to create this, right, create secret tls dash dash help, it will help me with commands anamata. So example ఇది like dot cert is equal to ఇది like path ఇది, and ఇక్కడ path ఎక్కడ ఉంది సర్టిఫికేట్ ది అండ్ కీ ఎక్కడ ఉంది అని చెప్పేసి we had to like enter this and that's done. Oh shit, sorry, యాక్చువల్గా ఫస్ట్ టెస్ట్ 3 ఎక్కడైతే సర్టిఫికేట్ ఉందో దానికే వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. సిడిఎస్ఎస్ఎల్లో ఉంది అనుకుంటా. యా ఉందా, ఎస్. ఇక్కడ సిఏ డాట్ బండిల్ ఉంది, ఇక్కడ సిఆర్టీ ఉంది. ఇక్కడ ఎక్కడైతే లైక్ P7B సర్టిఫికేట్స్ ఉంటాయో దేర్ వీ హ్యావ్ టు లైక్ ఇన్పుట్ లైక్ వన్ మోర్ కమాండ్ అనమాట. ఇట్స్ జస్ట్ దిస్. సో మనం లైక్ పీకేసిఎస్ అవన్నీ లైక్ వీఆర్ జస్ట్ ఇది ఏం చేస్తుందో నాకు కరెక్ట్గా ఐడియా లేదు. ఐ హ్యాడ్ టు లైక్ ఐ థింక్ ఇట్స్ అ బండిల్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఆర్ సంథింగ్. ఐ విల్ లెట్ యూ గైస్ నో లేటర్ అబౌట్ ఇట్. ఇట్స్ జస్ట్ దిస్ వన్ సింగిల్ కమాండ్. అండ్ ఇక్కడ న్యూ సర్టిఫికేట్ డాట్ P7B బదులు ఇట్స్ అవర్స్ అనమాట. ఇట్స్ www డాట్ హరి. ఓకే, ఇదేం రావట్లేదు. ఓకే ఓకే, యా www అండర్స్కోర్ హరిdev అండర్స్కోర్ షాప్ డాట్ P7B. ఐఎమ్ గివింగ్ లైక్ న్యూ TLS సర్టిఫికేట్ అవుట్. ఓ సారీ, ఐ హ్యాడ్ దిస్. ఓకే, ఇక్కడ క్రియేట్ అయిపోయింది న్యూ TLS డాట్ cert అని చెప్పేసి. నౌ ఐ హ్యాడ్ టు లైక్ ఇన్సర్ట్ దిస్ TLS డాట్ cert అండ్ CA bundle into a certificate file. సో ఇట్స్ జస్ట్ క్యాట్ అంటే జస్ట్ లైక్ గెట్ ఇన్పుట్ ఇంటూ దిస్ ఫైల్ అని చెప్పేసి క్యాట్ అన్న ఎకో అన్న. ఇఫ్ యూ హ్యావ్ లైక్ ఎకో ఆర్ క్యాట్ హియర్. అంటే కమాండ్ రన్ అవ్వకూడదు అంటే విల్ జస్ట్ రైట్ దిస్ హ్యాష్ ట్యాగ్ సో దట్ లైక్ కమెంట్ కింద వెళ్తుంది అండ్ కమాండ్ రన్ అవుతుంది. కాబట్టి లైక్ జనరల్ ఇట్స్ ద బెస్ట్ వే సో దట్ కమాండ్ రన్ అవుతుంది అండ్ యూ కుడ్ మేక్ యువర్ ఓన్ చేంజెస్. సో టోటల్ CA డాట్ న్యూ TLS ఉంది అండ్ బండిల్ డాట్ CRT బదులు వీఆర్ గోయింగ్ టు యూస్ దిస్ www హరిdev అండర్స్కోర్ షాప్ CA bundle. ఓకే, మళ్ళీ కమెంట్ పెట్టాను నేను. ఫైన్. షిట్, జనరల్గా ఈ ఫైల్ నేను రూట్ యూస్ చేసి క్రియేట్ చేసాను కాబట్టి అవ్వట్లే. వైజ్ ఇస్ నాట్ గోయింగ్ ఇన్ సైడ్. సింపుల్, ఐ విల్ గివ్ పర్మిషన్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఓకే, what's happening? Why is this permission denied? జనరల్గా అన్ని పర్మిషన్స్ ఇచ్చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు వెళ్ళింది. ఫైన్. సో ఇక్కడ మనకి కమాండ్ ఏంటి ఎందాక వచ్చింది లైక్ కుబర్నెటిస్ది. యా, ఎస్, kubectl create secret
ఇక్కడ నేమ్ ఏంటంటే లైక్ యూ కుడ్ గివ్ ఎనీథింగ్ ఆఫ్ యువర్ చాయిస్ మాట, లైక్ టెస్ట్ నేమ్ అని ఇచ్చుకుంటాను నేను. ఇక్కడ సర్ట్ ఏంటంటే ద కంబైన్డ్ సర్టిఫికేట్, లైక్ లాస్ట్లో మనం జనరేట్ చేసింది లైక్ బండిల్ అండ్ లైక్ పీసీఎవెన్బి రెండు సర్టిఫికేట్స్ కంబైన్ చేసి ఇందులో పెట్టాం. సో దిస్ ఈస్ ద వన్ దట్ ఇట్స్ నీడెడ్ అనమాట. సిన్స్ ఇదే పాత్లో ఉన్నాం కాబట్టి ఐఎమ్ గివింగ్ ద సేమ్ వన్. వై ఇస్ దిస్ నాట్ కమింగ్? కంబైన్ టిఎల్ఎస్ డాట్ సర్ట్ అండ్ ఇక్కడ కీ వచ్చేసి లైక్ ద ఫస్ట్ కీ వీ హ్యాడ్ జనరేటెడ్, లైక్ స్టార్టింగ్లో ఒక కీ జనరేట్ చేసాం కదా మనం, లైక్ ఓపెన్ ఎస్ఎస్ఎల్ సిఎస్ఆర్ టెస్ట్ డాట్ కీ అని చెప్పేసి. వేర్ ఇస్ దిస్? యా, దిస్ ఇస్ ద వన్ యూ హ్యాడ్ టు గివ్ అనమాట, టెస్ట్ డాట్ కీ. ఇది టెస్ట్ 3లో ఉంది, టెస్ట్ 3లోని. ఓకే ఫైన్. /home /ubuntu. Why is this not coming? So test.key. అండ్ ఇది ఎక్కడ క్రియేట్ చేయాలి అంటే ద నేమ్ స్పేస్ విచ్ ఇంగ్రెస్ ఈజ్ ఇన్. సో మా నేమ్ స్పేస్ అన్నది లైక్ రియాక్ట్ ఇంజినెక్స్ కాబట్టి లైక్ అకార్డింగ్ టు ద ప్రాజెక్ట్ విల్ క్రియేట్ రియాక్ట్ ఇంజినెక్స్. సో దిస్ విల్ క్రియేట్ సీక్రెట్. జనరల్గా ఇప్పుడు రియాక్ట్ ఇంజినెక్స్లో క్రియేట్ చేయట్లేదు, నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది కాబట్టి. వై ఇస్ ఇట్ సేయింగ్? ఓకే ఫైన్. No such file or directory. What's happening? Combined underscore TLS. ఇదే కదా సార్ స్పెల్లింగ్ తప్పు ఇచ్చారు. ఓకే ఓకే, యా యా, థ్యాంక్స్. కెనాట్ రీడ్ టెస్ట్ డాట్ కీ ఫైల్ పర్మిషన్ డినైడ్. ఓకే ఫైన్. జనరల్గా నేను ఈ ఫోల్డర్ మొత్తం రూట్తో క్రియేట్ చేసాను కాబట్టి ఐఎమ్ హ్యావింగ్ అ ప్రాబ్లమ్స్ విత్ ద పర్మిషన్స్ థింగ్. ఎల్స్ ఇట్ విల్ నాట్ హ్యావ్ డిఫాల్ట్ టెస్ట్ పర్పసే కాబట్టి ఐఎమ్ గివింగ్ ఆల్ ద పర్మిషన్స్. ప్రైవేట్ కీ డస్ నాట్ మ్యాచ్ పబ్లిక్ కీ. ఇస్ ఇట్ నాట్ మ్యాచ్డ్? ఫైన్. లాస్ట్ టైం కూడా ఇదే ఎర్రర్ వచ్చింది మాకు. సో జనరల్గా అయితే వర్క్ అవుతుంది, బట్ ఐ థింక్ దేర్ ఇస్ సమ్. ఓకే ఓకే ఫైన్ ఫైన్. ఎందుకంటే లైక్ ఇది ఎస్ఎస్ఎల్లోని వెరిఫైడ్ కీ కాదు కాబట్టి లైక్ ఇఫ్ యూ గో అంటే నేను క్యాన్సిల్ చేసేసాను కదా, లైక్ దిస్ కీ ఈజ్ డిఫరెంట్, టెస్ట్ డాట్ కీ ఇక్కడ కీ జనరేట్ చేసింది డిఫరెంట్. ఇఫ్ యూ ఆర్ అబ్జర్వ్డ్ నేను ఆ కీ క్యాన్సిల్ చేసేసాను కదా, ఇది ఓల్డ్ సర్టిఫికేట్తో కూడా వర్క్ అవుతున్నాను. సో అందుకని చెప్పేసి లైక్ పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ కీ మ్యాచ్ అవ్వట్లే. యూ గాట్ వై ఇట్స్ ఫెయిలింగ్ రైట్? సో జనరల్గా అయితే లైక్ నేను క్రియేట్ చేసింది నిన్న. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ ఆ సిఎస్ఆర్ తోటి ఏదైతే లైక్ డొమైన్ లింక్ అయిందో ఆ కీ ఉండాలి. మనం ఇక్కడ సిఎస్ఆర్ని లైక్ క్యాన్సిల్ చేసేసాం కదా, లైక్ ఓల్డ్ ఫైల్కి ఏం చేసాం, అండ్ ఇట్స్ లైక్ ద న్యూ ఫైల్ కాబట్టి ఇది వర్క్ అవ్వట్లే బికాస్ ద సిఎస్ఆర్ డస్ నాట్ హ్యావ్ ఎనీ లింక్ ఇన్ ఎస్ఎస్ఎల్ అండ్ ద ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ దట్ వీ హ్యావ్ కంబైన్డ్ హియర్, దానికి ఈ ప్రైవేట్ కీకి లింక్ లేదు ఎందుకంటే ఇట్స్ అన్ ఓల్డ్ సర్టిఫికేట్ అండ్ మనం న్యూ కీ జనరేట్ చేసాం. అది క్లియర్ కదా ఎందుకు ఫెయిల్ అయిందని చెప్పేసి. జనరల్ ఇట్ విల్ నాట్ ఫెయిల్. హలో, యా అర్థమైంది. ఓకే ఫైన్. సో జనరల్గా ఇక్కడ అర్థమైంది బ్రో. ఓకే ఓకే యా, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఎడిట్ సీక్రెట్, సారీ, హరి డెవ్ ఎస్ఎస్ఎల్, ఇట్స్ ఇన్ ద నేమ్ స్పేస్, సేమ్ నేమ్ స్పేస్ యాజ్ ఇంగ్రెస్ అనమాట. బట్ జనరల్గా చాలామంది లైక్ కుబర్నెటిస్లో సీక్రెట్స్లోని ఒక లైక్ డిఫాల్ట్ యూ హ్యావ్ ది సీక్రెట్, దిస్ ఈస్ కంప్లీట్లీ బేస్ 64 ఎన్కోడెడ్ మాట. బట్ చాలామంది లైక్ కుబర్నెటిస్ సీక్రెట్స్ వాడడానికి ఇష్టపడరు. బట్ సిన్స్ ఇంగ్రెస్ వీ హ్యాడ్ టు యూజ్ దట్. ఇంగ్రెస్ అన్నది లైక్ సీక్రెట్ మీదే వెళ్తుంది కాబట్టి వై ఎందుకు యూజ్ చేయాలనుకోర్రు అనిపిస్తే ఐ లైక్ షో యూ శాంపుల్ డెమో. క్రియేట్ సీక్రెట్ జెనరిక్
dash dash help. ఫ్రమ్ లిటరల్ వాల్యూ ఎక్కడ ఉంది? యా, ఫర్ సపోజ్ నేను ఇది తీసుకుంటున్నాను జస్ట్ లైక్ దాట్. సో కుబర్నెటిస్లో మెయిన్ లైక్ ఇంపరేటివ్ కమాండ్స్ వుడ్ బి వెరీ హెల్ప్ఫుల్ అనమాట. ఫర్ సపోజ్ నేను ఇదే సీక్రెట్ క్రియేట్ చేశాను. ఇఫ్ యూ గో లైక్ కీ 1 అంటే లైక్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సాగర్, ఎంప్లాయ్ ఐడి ఈజ్ ఈక్వల్ టు సమ్ XYZ, అలాగా కీ అండ్ వాల్యూ ఇది అంతే. సో ఇప్పుడు నేను ఇదే సీక్రెట్ క్రియేట్ చేశాను. షిట్, మై సీక్రెట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అట్ ఫైన్. టెస్ట్ సీక్రెట్ క్రియేట్ చేశాను. ఇఫ్ యూ గో ఫర్ దిస్, ఇక్కడ చూసుకుంటే దీని వాల్యూ సూపర్ సీక్రెట్ అని ఉంది. సో సూపర్ సీక్రెట్ జనరల్గా సీక్రెట్స్ ఏంటంటే లైక్ కంప్లీట్గా ఎన్క్రిప్టెడ్ మాట. ఎవరికైనా సరే ఈ వాల్యూ దొరికినా సరే వాళ్ళు చదవకుండా ఉండడానికి అని చెప్పేసి లైక్ ది కుబర్నెటిస్ హ్యాడ్ దిస్ సీక్రెట్స్. ఇఫ్ ఐ గో హియర్, వాట్ ఈస్ దిస్? ఓకే, ఎడిట్ సీక్రెట్, రీసోర్స్ నేమ్ ఫస్ట్ ఇవ్వాలి కాబట్టి ఎడిట్ సీక్రెట్, టెస్ట్ సీక్రెట్. ఇఫ్ యూ గో హియర్, సో ఇది నాకు వచ్చిన లైక్ సూపర్ సీక్రెట్ బదులు ఇది నాకు ఎన్క్రిప్ట్ అయిపోయింది. వాట్ ఇఫ్ సమ్వన్ లైక్ క్యాచెస్ మై సీక్రెట్, నేనేమనుకుంటానంటే లైక్ కుబర్నెటిస్ పర్స్పెక్టివ్లోని సీక్రెట్స్ అనేవి కంప్లీట్లీ బేస్ 64 ఎన్క్రిప్టెడ్ అండ్ నో బడీ విల్ బీ ఏబుల్ టు డీకోడ్ దిస్. బట్ సో మెనీ ఆర్ అగెయిన్స్ దిస్ సీక్రెట్ అనమాట. మెనీ కంపెనీస్లో సీక్రెట్స్ కంటే ఎక్కువ వాల్ట్స్ వాడతారు. ఇఫ్ యూ గో హియర్ ఫర్ సపోజ్ లైక్ దిస్ ఇస్ యా, సో ఇఫ్ ఐ డీకోడ్ దిస్, సో కుబర్నెట్స్ అంటే ఇప్పుడు నాకే ఆ ఫైల్ దొరికేసింది అనుకుందాం. సపోజ్ ఎవడో సీక్రెట్ పెట్టాడు, నాకు ఆ ఫైల్ దొరికేసింది. సో అయ్యో అంటే లైక్ అతని పర్స్పెక్టివ్ ఏంది, ఇది సీక్రెట్ ఎన్క్రిప్టెడ్, అతను డీక్రిప్ట్ చేయలేడు, ఏం చేయలేడు అని చెప్పేసి. బట్ డిఫాల్ట్ ఇట్స్ కంప్లీట్లీ బేస్ 64 ఎన్కోడెడ్ అనమాట. లైనక్స్లో సింపుల్ కమాండ్ బేస్ 64 డీకోడ్ చేయడానికి. ఇఫ్ యూ సీ ఇది ఉబంటు @ ఇది మన సూపర్ సీక్రెట్ అని వచ్చింది వాల్యూ. సో ఇక్కడ మన వాల్యూ సూపర్ సీక్రెట్. సో అందుకు సీక్రెట్స్కి చాలామంది లైక్ దే ఆర్ నాట్ అ బిగ్ ఫ్యాన్ ఇన్ కుబర్నెటిస్ బికాస్ ఎనీబడి హూ కెన్ గెట్ ద సీక్రెట్ ఫైల్ దే కెన్ గెట్ ద వాల్యూస్ ఇన్ ఇట్. సో ఎన్క్రిప్ట్ చేసినా సరే అది వేస్ట్ కాబట్టి. సో దాట్స్ ద బిగ్గెస్ట్ మైనస్ హియర్ ఇన్ కుబర్నెటిస్ సీక్రెట్స్ మాట. సో ఇక్కడ వరకు క్లియర్ కదా? ఐఎమ్ గోయింగ్ టు కన్ఫిగర్ మాట. ఇంకా ఓకే ఫైన్, మ్యూట్ చేసాను. get ingress minus n react nginx is our namespace. As I said like haridev.shop ఇది మన డొమైన్. సారీ, this site can't be reached. Actually site can be reached but I think error certification authority invalid. If you see ఇక్కడ ఏం చెప్తుంది, నార్మల్లీ యూజెస్ ఎన్క్రిప్షన్ టు ప్రొటెక్ట్ యువర్ ఇన్ఫర్మేషన్ వెన్ క్రోమ్ ట్రై టు కనెక్ట్. ఎందుకంటే ముందు నేను SSL కన్ఫిగర్ చేస్తాను కాబట్టి ఇట్స్ సేమ్. ఆల్రెడీ ఒకసారి లైక్ క్రెడెన్షియల్స్ మేము ఇద్దరం ఎన్క్రిప్ట్ అయ్యాము, ఇప్పుడు సడన్గా డిక్రిప్ట్ అయ్యింది, మేబీ ఒక హ్యాకర్ ఉన్నాడేమో, సో నేను ఈ సైట్కి నేను అలౌ చేయను అని చెప్పేస్తుంది. సో ఐ హ్యాడ్ టు లైక్ రీకన్ఫిగర్ మై SSL. యాక్చువల్గా క్లాస్ జరగకముందు ఐ రిమూవ్ దట్ SSL సర్టిఫికేట్. సో అందుకు లైక్ ఇట్స్ నాట్ సెక్యూర్డ్ యాజ్ వెల్. సో సర్టిఫికేట్ యాజ్ వెల్ ఈజ్ నాట్ వ్యాలిడ్. సర్టిఫికేట్ వ్యాలిడిటీ కూడా డేట్ కూడా చూసుకుంటుంది ఎన్క్రిప్షన్. సో సర్టిఫికేట్ వ్యాలిడీస్ అన్నది లైక్ మ్యాక్సిమం 1 year అలా ఉంటుంది. డెవాప్స్ ఇంజనీర్స్ ఓన్లీ. ఇప్పుడు లైక్ డైరెక్ట్గా లైక్ SSL సర్టిఫికేట్ కొనమని చెప్పరు. దిస్ ఈజ్ వాట్ దే గివ్. ఆ సీక్రెట్లోని మనకి ఏవైతే లైక్ వాల్యూస్ చూపించాను కదా, సర్ట్ అండ్ కీ, సో దోస్ వాల్యూస్ దే విల్ ప్రొవైడ్ అనమాట. బేస్డ్ ఆన్ దట్ వీ హ్యాడ్ టు అప్డేట్ దట్ ఇన్ సీక్రెట్ ఫైల్స్ అంతే. సో సీక్రెట్ ఫైల్స్లో అప్డేట్ చేస్తే ఇంకా ఆటోమేటిక్గా కన్ఫిగర్ అవుతుంది. సో లెట్ మీ గో ఫర్ kubectl ఎడిట్. సారీ నాట్. ఇక్కడ మనం ఇంగ్రెస్ ఫైల్స్ని 2 విధాలుగా ఎడిట్ చేసుకోవచ్చు. వన్ ఈజ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ఫైల్ క్రియేటెడ్ బై కుబర్నెటిస్, రియాక్ట్ ఇంగ్రెస్ -n రియాక్ట్ nginx. కాకపోతే ఇక్కడ మనం చేంజెస్ చేస్తే ఇట్స్ లైక్ ఫర్ ఫాస్ట్ ఫిక్స్ అనమాట. ఇక్కడ మనం చేంజెస్ చేస్తే ఈ చేంజెస్ అనేవి మేనిఫెస్ట్ ఫైల్స్లో ఉండవు అండ్ ఇంపరేటివ్ కమాండ్స్లో ద్వారా కూడా ఉండవు అన్నమాట. సో దిస్ ఈజ్ నాట్ రికమెండెడ్ వే. ఇట్స్ లైక్ ఫర్ ఫాస్ట్ ఎడిట్ అంటే లైక్ ఫాస్ట్ చెకింగ్కి లైక్ వీ ఎడిట్ హియర్ అనమాట. లైక్ కుబర్నెటిస్ ఫైల్స్ డైరెక్ట్ ఎడిట్ చేస్తాం ఇన్స్టెడ్ ఆఫ్ YAML ఫైల్స్ ఆర్ మేనిఫెస్ట్ ఫైల్స్. సో ఐఎమ్ గోయింగ్ ఫర్ లైక్ sudo vi
రియాక్ట్ ఇంగ్రెస్ డాట్ యామల్. జస్ట్ టు అవాయిడ్ కన్ఫ్యూజన్, లైక్ ఉన్న ఇంగ్రెస్ ఫైల్స్ని డిలీట్ చేసేస్తున్నాను నేను. సో కుబర్నెటిస్ ఇంగ్రెస్ ఫైల్ డిలీట్ చేయాలంటే kubectl డిలీట్ ఇంగ్రెస్, బీట్ ఎనీథింగ్, లైక్ సర్వీస్ అయితే ఎస్విసి అని పెడతారు, లేదా సర్వీస్, పాడ్ అయితే పాడ్, ఏ రీసోర్స్ అయితే ఆ రీసోర్స్, ఫాలోడ్ బై దట్స్ నేమ్, అండ్ నేమ్ స్పేస్లో ఉంటే నేమ్ స్పేస్. ఇది నేమ్ స్పేస్ పెట్టకపోతే బై డిఫాల్ట్ కుబర్నెటిస్ ఏమనుకుంటుంది అంటే డిఫాల్ట్ నేమ్ స్పేస్లో నాకైతే దొరకలేదు, నేను డిలీట్ చేయను అంటది. సిన్స్ ఇట్స్ కంప్లీట్లీ ఇన్ ఐసోలేటెడ్ నెట్వర్క్ వీ హ్యాడ్ టు స్పెసిఫై నేమ్ స్పేస్ అనమాట. ఓకే, వీ డిలీటెడ్. నౌ జస్ట్ టు చెక్. Yeah, there is nothing here. Okay, fine. So I'm going for my manifest file. ఇక్కడ ఏంది అంటే లైక్ వన్స్ ఎస్ఎస్ఎల్ కన్ఫిగర్ చేసాక ఐ హ్యాడ్ టు జస్ట్ హ్యాడ్ 4 లైన్స్ అనమాట దీని కిందన. సో ఆ 4 లైన్స్ ఏంటంటే యుల్ గెట్ ఫ్రమ్ కుబర్నెటిస్ డాక్యుమెంట్ ఇట్ సెల్ఫ్. సో దిస్ వీ ఆల్రెడీ కన్ఫిగర్డ్ లైక్ యూజింగ్ ఇంపరేటివ్ కమాండ్స్, and just these 4 lines. Yes, మన సైట్ ఏంటి, I think it's www. Yeah, I kept this here. Yeah, haridev.shop and the secret name is haridev SSL. అంటే నిన్న కన్ఫిగర్ చేసింది, ఈరోజు టెస్ట్ కాబట్టి ఐ డింట్ రన్ దాట్ బికాజ్ ఎస్ఎస్ఎల్కి లైక్ 1 day పడుతుంది. సో అందుకని చెప్పేసి ఐ డింట్ డూ దాట్. haridev SSL నేను ఇచ్చిన సీక్రెట్ నేమ్, అండ్ దట్స్ ఇట్, డన్. ఇప్పుడు kubectl apply -f react ingress .yaml. Okay, great. ours is created now. Let's wait. ఇక్కడ చూస్తే మన సైట్ వచ్చింది, and now our site is secured. Okay, we had successfully configured SSL. I'm stopping.